హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి, నేనైతే 2 రోజులైతే బెండకాయలకు రాలేదు ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా నా గింజలు అయితే రాలిపోయినాయి ఫ్రెండ్స్. కష్టపడి పని చేసేవాళ్ళు పనే చేయాలి, కానీ నేను కొంచెం ఇల్లు క్లీనింగ్ అని పండగ సరదా అని అయితే వెళ్ళాను. నాకైతే గింజలు చాలానే రాలిపోయినాయి ఫ్రెండ్స్. నష్టం అయితే జరిగింది కొంచెం. ఇంకా 2-3 రోజులు కంటిన్యూగా కోస్తేనే అయిపోతాయి. అయినా గింజలు కూడా చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరందరూ అయితే శివరాత్రికి ఎటు వెళ్ళారు, ఎలా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్? నేనైతే సరదాగా అయితే ఎంజాయ్ చేశాను, కానీ ఈరోజు తోటలోకి వచ్చిన తర్వాత అయితే కొంచెం బాధగా ఉందన్నమాట. చూడండి ఇగో గింజలు పోయి తొక్కలే ఉన్నాయి కొన్ని అయితే. అందుకనే ఆలోచిస్తున్నాను. నిన్న మా బాబు కూడా శివరాత్రికి వెళ్ళాము కదా, హెల్త్ కొంచెం పాడైపోయింది. కొంచెం జ్వరం వచ్చింది, వాంతులు కూడా అయినాయి మా బాబుకి. సార్ ఈరోజైతే మనం మొన్న రాలేదు కదా పండగని, సెలవులు తీసుకున్నాం కదా. ఈరోజైతే సాయంత్రం వరకు కోద్దామా బెండకాయలు? కోద్దాం అనుకుంటున్నాం, కానీ నిర్మల ఈ ఎండ ఎంతవరకు ఆగిద్దో ఆగదో తెలియదు. ఎండ అయితే బేభత్సంగా వేస్తుంది కదా. మళ్ళీ అయితే మరి అన్నీ పోయేటట్టున్నాయిగా. సరే, జరిగిన నష్టం ఏదో జరిగింది. జరిగిన నష్టాన్ని మనమైతే రికవరీ చేసుకోలేము. ఎంత నష్టం వచ్చినా అది ముందుకు వెళ్ళటమే కానీ వెనక్కైతే ఆగకూడదు కదా. అవునులే, కానీ సార్ మన సబ్స్క్రైబర్స్ అందరూ అయితే మనకి చాలా సపోర్టే చేస్తున్నారు. మనం కష్టపడి పని చేసేదానికి మనకైతే సపోర్ట్ బాగానే చేస్తున్నారు. అందరూ తప్పకుండా మనకి సపోర్ట్ చేస్తారు, చేస్తూనే ఉంటారు తప్పకుండా. మనం పని అయితే ఎలాగ సాధిస్తున్నామో యూట్యూబ్ కూడా అది ఒక పని అనే తీసుకున్నాం కాబట్టి మనం అది కూడా సాధించైతే చూపించాలి. దానికైతే మన సబ్స్క్రైబర్స్ అందరూ సపోర్ట్ అయితే ఉండాలి. సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్తున్నాను, మీరందరూ నిన్న శివరాత్రికి ఎటు వెళ్ళారు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి. తప్పకుండా లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.